హై టు ఆల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫైర్‌మెన్ పోస్టులు, ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టులు, కుక్ పోస్టులు అంటే కుక్, వాటర్ క్యారియర్ ఇటువంటి వివిధ రకాలు ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తా ఉన్నారు. ఇది మనకు ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ బెంగుళూరు నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి వచ్చేసి ఎటువంటి రన్నింగ్ గాని, ఫిజికల్ టెస్ట్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే ఫైర్‌మెన్‌కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఇక రిమైనింగ్ పోస్టులకు ఎటువంటి ఫిజికల్ ఉండదు. కాబట్టి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్, ఫిజికల్ అండ్ హైట్ అనేది అటువంటి వాళ్ళు ఈ పోస్ట్‌కైతే అప్లై చేసుకోండి. ఒకవేళ ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకోవాలంటే ఫిజికల్ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అంటే మనకి నోటిఫికేషన్ అయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే, జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ మనకు బెంగుళూరు నుంచి వచ్చినటువంటి ఆర్మీ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది గ్రూప్ సి నోటిఫికేషన్. అండ్ గ్రూప్ సి నోటిఫికేషన్స్ అన్నిటి కూడా ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే మీ అందరికి తెలిసిందే కదా. అంటే మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి, వాళ్ళు చెప్పినటువంటి డేట్ లోపు మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. అది అప్లికేషన్ ఫిల్అప్ చేసి. అండ్ అప్లై చేయాల్సిన ప్రాసెస్ వీడియో నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద ప్రెసిడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డు సిహెచ్క్యూ ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ అండ్ 280 ఆగ్రామ్ పోస్ట్ బెంగుళూరు అనమాట. మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ మరియు ఏఎస్ఎస్ సెంటర్ నార్త్ మనకు 2 విధాలుగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటాయి. బట్ ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ సౌత్ మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ అనమాట. కుక్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎస్టీ వాళ్ళకు అండ్ ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ అనమాట. ఇక్కడ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి ఇక్కడ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ అని పెట్టారు. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకు సపరేట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక సెకండ్ పోస్ట్ వచ్చి మనకు సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఓవరాల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అంటే శాలరీ వచ్చేసి 19,900 నుండి మనకు స్టార్టింగ్ అయితే అవుతుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 25,000-30,000 శాలరీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి థర్డ్ ఎంటీఎస్ చౌకీదారు. ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. 18,000 ప్లస్ మీకు డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 30,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఓవరాల్గా 2 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ట్రేడ్స్మెన్ మేట్కి వచ్చేసి లేబర్ అనమాట. దీనిలోన మనకు ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. 18,000 ప్లస్ డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ వస్తుంది. ఓవరాల్గా 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. తర్వాత వెహికల్ మెకానిక్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్ ఓవరాల్గా 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సివిలియన్ మోటార్ డ్రైవర్ ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే 9 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు క్లీనర్ వచ్చేసి ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే ఓవరాల్గా 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా 30 పోస్టులని కేటాయించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కూడా మనకు లీడింగ్ ఫైర్‌మెన్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఓబీసీ వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది నార్మల్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఓబీసీ వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ మనకు ఫైర్‌మెన్‌కి వచ్చేసి ఓవరాల్గా 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి వచ్చేసి 15 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 8 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 3 పోస్టులు అనమాట. దీనికి శాలరీ విషయానికి వస్తే 19,900 నుండి ప్లస్ మనకు అలవెన్సెస్, డేర్నెస్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ కలుపుకుంటాను ఓవరాల్గా మనకు 35,000 మనకు అబోవ్ మనకు శాలరీ అయితే వస్తుంది. లాస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఓవరాల్గా 10 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యువర్ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 1 పోస్ట్ అనమాట. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకు 71 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 17 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 7 అండ్ ఎస్టీ వాళ్ళకు 19, ఓబీసీ వాళ్ళకు 15 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 13 పోస్టులను కేటాయించడం జరిగింది. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. బట్ ఏంటంటే పైన ఉన్నటువంటి పోస్టులకు ఈ పోస్టులకు వచ్చేసి ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీలో కేటాయించడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ కింద ఉన్నటువంటి పోస్టులకు ఈ పోస్టులకు వచ్చేసి నార్మల్ పీపుల్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు ఫైర్‌మెన్ పోస్ట్ మాత్రమే నార్మల్ పీపుల్స్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి ఫైర్‌మెన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి కొంతమంది అడుగుతారు, అంటే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవద్దు. అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా, అంటే ట్రేడ్స్ అనమాట. వెహికల్ మెకానిక్, ఫైర్ ఇంజన్ డ్రైవరు, లీడింగ్ ఫైర్‌మెన్, సివిల్ మోటార్ డ్రైవరు అండ్ క్లీనర్ ఈ పోస్టులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు. ప్లస్ వాటితో పాటు ఈ నోటిఫికేషన్‌లో ఓన్లీ 1 పోస్ట్‌కి మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేసుకోవద్దని ఇక్కడ మెన్షన్ చేశారు. లేదంటే రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వేకెన్సీస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు సపోజ్ కుక్‌కి అప్లై చేయాలనుకోండి.
కుక్కు ఏ సెంటర్‌లో అంటే మనకు ఎక్కడ వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. 3 పోస్టులే కాబట్టి న్యూఢిల్లీ, పూణే, చండీగఢ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ మనకు ఫైర్‌మ్యాన్‌కి అప్లై చేయాలనుకుంటే అంటే ఇక్కడ మీరు ఫైర్‌మ్యాన్‌కి అప్లై చేయాలనుకుంటే ఫైర్‌మ్యాన్‌కొచ్చేసి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. శ్రీనగరు, బెంగుదూబి, దిమాపూరు, కిర్కి అండ్ ఇక్కడ ఉన్నాయి కదా! ఈ విధంగా జోధ్‌పూరు, నార్గి ఇక్కడ కొన్ని చూసుకోవచ్చనమాట. ఈ విధంగా ఉన్నటువంటి సెంటర్‌లో మీరైతే అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే గనుక ఇక్కడ ముందుకొచ్చేసి ఇక్కడ కుక్ ట్రేడ్. కుక్ ట్రేడ్‌కొచ్చేసి 10th పాస్ ఉండాలి. ప్లస్ వాటితో పాటు మీకు ఇండియన్ కుకింగ్ నాలెడ్జ్ కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక పెట్టొచ్చు. లేకుంటే లేదు. అది అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు డిజర్బుల్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఉండండి. లేకుంటే లేదు. బట్ ఏందంటే మీకు కుకింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సెకండ్ వచ్చేసి మీకు సివిల్ అండ్ క్యాటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ దీనికొచ్చేసి 10th పాస్ ఉండాలి. ప్లస్ వాటితో పాటు డిప్లొమా గాని లేదంటే మీకు క్యాటరింగ్‌లో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఉండొచ్చు. లేకుంటే లేదు. బట్ ఏందంటే 10th ప్లస్ డిప్లొమానే ఉండాలి. లేదంటే మీరు క్యాటరింగ్‌లో మీకు సర్టిఫికేట్ అన్న ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎంటీఎస్ చౌకీదారు. దీనికొచ్చేసి ఓన్లీ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదు. అంటే బట్ ఏందంటే మీకు చౌకీదారు వర్క్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్‌మెన్ మేట్ లేబరు. ఓవరాల్‌గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు లేబర్ వర్క్ అయితే వచ్చి ఉండాలి. అంటే వాటి గురించి మీకు అవగాహన అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ మెకానిక్. దీనికి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు మీకు ఇంగ్లీష్ లేదా హిందీ మీకు చదవడం అయితే వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే రీడింగ్ నంబర్స్ అండ్ నేమ్స్ మీరైతే టూల్స్ చదవడము, వాటి గురించి తెలుసుకోవడం మీకైతే వచ్చి ఉండాలి. అండ్ ప్లస్ వాటితో పాటు మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ట్రేడ్ అయితే అడుగుతున్నారు. వెహికల్ మెకానిక్‌లో మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారన్నమాట. ఉంటే గనక మీరైతే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సివిల్ అండ్ మోటార్ డ్రైవరు. దీనికొచ్చేసి 10th పాస్ ఉండాలి. ప్లస్ వాటితో పాటు హెవీ గాని లేదంటే లైట్ మోటార్ గాని మీకు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అయితే ఉండాలి. ప్లస్ వాటితో పాటు మీకు సివిల్ అండ్ మోటార్ డ్రైవర్‌ల మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని డ్రైవింగ్ ఫీల్డ్ అని వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఉంటే గనక అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లీనర్. క్లీనర్‌కి వచ్చేసి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు క్లీనర్ వర్క్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైర్ ఇంజిన్ డ్రైవరు. దీనికి 10th పాస్ ఉండాలి. ప్లస్ వాటితో పాటు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వర్క్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ప్లస్ వాటితో పాటు మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు డ్రైవింగ్ హెవీ వెహికల్ అండ్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీకు కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఉంటే గనక మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైర్‌మ్యాన్. ఫైర్‌మ్యాన్‌కి వచ్చేసి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని అడగడం అయితే జరిగింది. అండ్ నాట్ మ్యాండేటరీ అనుకోని నాకు తెలిసినంత మాత్రం. బట్ మీరు 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఫైర్‌మ్యాన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు లీడింగ్ ఫైర్‌మ్యాన్. దీన్ని కూడా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గాని ఈ నోటిఫికేషన్‌కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే గన ఇక్కడ విషయానికొస్తే సీసీఐఈ, కుక్కు, క్లీనరు అండ్ ఎఫ్ఈడీ, ఫైర్‌మ్యాను, లీడింగ్ ఫైర్‌మ్యాను, వెహికల్ మెకానికు, ఎంటీఎస్ చౌకీదారు అండ్ ట్రేడ్స్‌మెన్ మేట్ లేబరు. ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేయాలంటే 18-25 ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏందంటే మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటే మాత్రమే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు యూఆర్ కేటగిరీని అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే 18-25 మాత్రమే ఉండాలి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకు. ఇక నెక్స్ట్ ఎవరైతే సివిల్ అండ్ మోటార్ డ్రైవర్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఏజ్ లిమిట్ అనేది 18-27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏందంటే సివిల్ అండ్ మోటార్ డ్రైవర్‌లో మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు పోస్టులు అయితే ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు యూఆర్ కేటగిరీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మీకు 18-27 మాత్రమే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి అది చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే కొన్ని పోస్టులకు మాత్రమే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ట్రేడ్స్‌మెన్ మేట్‌కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ వాటితో పాటు 50 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని గాని, ఒక వ్యక్తిని మీరు ఎత్తుకొని 200 మీటర్స్‌ని మీరు ఓన్లీ 100 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఫిజికల్ టెస్ట్ అనమాట ట్రేడ్స్‌మెన్ మేట్‌కి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి కంపల్సరీ మీరు హైట్ అనేది 165 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాల్సి ఉంటదన్నమాట. ఇక నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు అండ్ బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అండ్ వెయిట్ మినిమం 50 కేజీలు అయితే ఉండాల్సి ఉంటదన్నమాట. రన్నింగ్ వచ్చేసి 65.5 కేజీలు ఉంటుండే ఒక వస్తువుని గాని, ఒక వ్యక్తిని గాని మీరు ఎత్తుకొని 183 మీటర్స్‌ని 96 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు 2.7 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. తర్వాత 3 మీటర్స్ క్లింబింగ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లీడింగ్ ఫైర్‌మ్యాను ప్లస్ వాటితో పాటు ఫైర్‌మ్యాన్ పోస్ట్. ఈ 2 పోస్టులకు వచ్చేసి హైట్ 165 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ వాళ్ళు మాత్రమే. చెస్ట్ అనేది నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు. ఇక నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మినిమం 50 కేజీల కంటే తక్కువైతే ఉండకూడదన్నమాట. అది చూసుకోండి. తర్వాత రన్నింగ్ వచ్చేసి 65.5 కేజీలు ఉంటే ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువుని గాని మీరు ఎత్తుకొని 183 మీటర్స్‌ని మీరు 96 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ క్లైంబింగ్ వచ్చేసి 3 మీటర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది లీడింగ్ ఫైర్‌మ్యాన్ అండ్ ఫైర్‌మ్యాన్ పోస్ట్‌లకనమాట. ఎవరైతే లీడింగ్ ఫైర్‌మ్యానో లేదంటే ఫైర్‌మ్యాన్ పోస్ట్‌లు, ఫైర్ ఇంజిన్ డ్రైవరు ప్లస్ వారితో పాటు ఇక్కడ ట్రేడ్స్‌మెన్ మేట్ ఈ పోస్ట్‌లకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ అనేది ట్రేడ్ టెస్ట్ తర్వాత ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ విషయానికొస్తే ఇక్కడ మనకు పార్ట్ 1లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. అండ్ పార్ట్ 2లో వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. ఓవరాల్‌గా మనకు 150 క్వెషన్‌లు వస్తే 150 మార్కులకు క్వెషన్ పేపర్ అయితే వస్తుంది. ఓవరాల్‌గా 2 అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. ఇంకోటి మీకు ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందన్నమాట. తెలుగులో గానీ, కన్నడలో గానీ అండ్ మలయాళం గానీ ఏది కూడా అయితే ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ అప్లై డేట్స్ అనమాట. ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వస్తుందో, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి డేట్ నుంచి 21 డేస్ వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వచ్చేసి మనకు జనవరి 13వ తేదీన మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వస్తుందన్నమాట. మనకు రేపటి నుంచి 21 డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఫిబ్రవరి 2వ తేదీ వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తానన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక. అండ్ ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫీమేల్ వాళ్ళకు పోస్టులు తక్కువనే ఉన్నాయి. అండ్ ఎక్కువ పోస్టులు వచ్చేసి ఫైర్‌మ్యాన్ పోస్టులు ఉన్నాయి. ఫైర్‌మ్యాన్‌కి మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటదన్నమాట. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే గనక ఫీమేల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. కొన్ని పోస్టుల కన్నా ఉంటే గన. ఇంత బ్రదర్ కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.